ప్రస్తుతం మనం ఉన్నాము బాలాపూర్ ఆర్సీఐ రోడ్లో ఉన్న చవన్ హాస్పిటల్స్. చవన్ హాస్పిటల్స్ అనగానే చాలామంది హైదరాబాద్ ఓల్డ్ సిటీ పీపుల్కి 35 ఇయర్స్ బ్యాక్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది 3 ఇయర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే డాక్టర్ చంద్ చవాన్ 35 ఇయర్స్ ఓల్డ్ సిటీలో తన క్లినిక్ స్టార్ట్ చేశారు. జనరల్ ఫిజిషియన్గా అక్కడ ఆయన ప్రాక్టీస్ చేశారు. వాళ్ళ పిల్లలే మన వినయ్ అండ్ అలాగే ఉదయ్ చవాన్. సో వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీని ఇక్కడ మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఇక్కడ చవన్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ స్పెషలీ ఆన్కాలజీ మీద ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటే ఉదయ్ గురించి ఒకసారి చెప్పాలి. ఉదయ్ 2013లో MCHలో #1 ర్యాంక్ హోల్డర్గా ఉన్నారు. అప్పటి నుంచి తన కెరియర్ స్టార్ట్ చేసి MNG క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ తన కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం ఈ చవన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన అహర్నిశలు పాటుపడ్డారు. మధ్యలో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఆయనకి అక్కడ సంతృప్తినివ్వలేదు. సంథింగ్ వాజ్ అంటే ఏదో ఒక వెలితి కనిపించింది. సో పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి, అలాగే పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అని ఏదైతే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆశయాలు తీసుకున్నారో ఆ ఆశయాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ చవన్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ న్యూయార్క్లోని మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ నుంచి హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీలో స్పెషలైజేషన్ తీసుకున్నారు. అండ్ ఇక అవార్డ్స్ విషయానికి వస్తే 2019లో వైద్యశ్రీ అవార్డుతో సత్కరించారు. అలాగే 2023 డిసెంబర్ 12న రీసెంట్గా క్రికెటర్ సునీల్ గవాస్కర్ గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఆన్కాలజీతో ఆయనను సత్కరించారు. అండ్ ఈ విధంగా చూసుకుంటే హస్తవాచి ఎలా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చిన్న ఏజ్లోనే ఎన్నో సర్జరీస్ చేస్తూ చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటూ అలాగే క్యాన్సర్ హాస్పిటల్స్లో కూడా తనకంటూ ఒక స్పెషాలిటీని ప్రూవ్ చేసుకోవడానికని చవన్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ చవన్ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్కి దీటుగా ఉన్న సర్వీసెస్ ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారు, ఎవరెవరికి ట్రీట్ చేస్తారు, ఎంతలో ట్రీట్ చేస్తారు అన్నది మరి వారి మాటల్లోనే తెలుసుకుందామా, రండి. సో మనతో ఉన్నారు ఉదయ్ చవన్ గారు, చవన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే కన్సల్టెంట్ సర్జికల్ ఆన్కాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ చవన్ హాస్పిటల్స్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు, ప్రస్తుతం వాళ్ళ టార్గెట్ ఏంటి, ఎలాంటి సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడ చేస్తున్నారు. హలో డాక్టర్. హలో మేడం. హాయ్, నమస్తే. నమస్తే. అసలు ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు, ఫస్ట్ అది మాట్లాడదాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై సర్జికల్ ఆంకాలజీ నేను ఫస్ట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ వర్క్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ అపార్ట్ ఫ్రమ్ ట్రీటింగ్ ద పేషెంట్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ద పేషెంట్ పాకెట్, వీ హ్యావ్ టు సేవ్ ద పేషెంట్ పాకెట్ ఆల్సో. వాళ్ళకి ఒక్కసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. సో మనీ పోరింగ్ అవుతూనే ఉంటుంది అనమాట ఫర్ ట్రీట్మెంట్ పర్పస్. సో వీ నీడ్ టు సేవ్ ద పాకెట్ ఆఫ్ ద పేషెంట్ ఆల్సో సైమల్టేనియస్లీ అపార్ట్ ఫ్రమ్ ద ట్రీటింగ్. బట్ నాకు ఎక్కడో ఒక అనిపించింది, మేబీ కొన్నిసార్లు ఐ మే బీ రాంగ్ ఆల్సో, బట్ అనిపించింది ఐ నీడ్ టు సేవ్ ద పేషెంట్ పాకెట్ ఆల్సో వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ టు ద పేషెంట్. సో దట్ మేడ్ మీ టు స్టార్ట్ దిస్ హాస్పిటల్. ఇన్ ఆగస్ట్ 2020 ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అప్పుడు మాకేం తెలీదు, హాస్పిటల్ ఎలా నడిపియాలి, ఏం చేయాలి తెలీదు. బట్ సరౌండింగ్స్, మై పేషెంట్స్, మై రిలేటివ్స్, ఫ్రెండ్స్, దే హ్యావ్ హెల్ప్డ్ మీ అ లాట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ హాస్పిటల్. They have motivated me, and my patients, they teach me, they guide me, and I learn from them. And then gradually number of patients have also recognized our work. The number of patients were increasing. And frankly speaking, ఇప్పుడు కూడా మాకు ఒక మార్కెటింగ్ టీమ్ అనేది లేదు మన హాస్పిటల్కి. ద ఓన్లీ మై మార్కెటింగ్ పీపుల్ ఆర్ మై పేషెంట్స్. నా పేషెంట్స్ ఎక్కడ పోయినప్పుడు కూడా దే ఆర్ మై PROs. దే బ్రింగ్ మీ అంటే వాళ్ళ ట్రస్ట్ అండ్ మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది. yes, they are my real people who bring recognition to me. So నేను కొంచెం సిటీ పెరిఫరీలో ఉన్నా కూడా పీపుల్ కమ్ ఫ్రమ్ ఫార్ ప్లేసెస్ టు గెట్ ఆపరేటెడ్ బై మీ, అండ్ బికాస్ దే రికగ్నైజ్ మై వర్క్. పేషెంట్ పాకెట్ ఫ్రెండ్లీగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశాను అంటున్నారు. సో సర్వీసెస్లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అన్న డౌట్ సాధారణంగా జనాలకు వస్తుంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ ఇప్పుడు అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసేస్తున్నాయి. సో మనకున్న సర్వీసెస్ ఏంటి, వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ చవన్ హాస్పిటల్స్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓరల్ క్యాన్సర్ గురించి చెప్తాను. జనరల్గా ఓరల్ క్యాన్సర్స్లో దెర్ ఆర్ మెనీ ఎక్స్టెన్సివ్ సర్జరీస్. దాంట్లో పెడికల్ ఫ్లాప్స్ చేస్తారు, ఫ్రీ ఫ్లాప్స్ చేస్తారు. So that surgeries will take minimum 5 hours to 10 hours, sometimes 12 hours.
So that surgeries will cost around 10 lakhs in corporates, minimum 10 lakhs, 8 to 10 lakhs at least. That we are doing here in around 2.5 to 3 lakhs. That will make a lot of difference. And apart from that, we have a proper treatment, post-surgical ICU backup. My wife, Dr. Bhagyalakshmi, she is intensive care specialist and senior anesthetist. She gives amazing anesthesia and takes proper post-operative care. So I don't have any problem with post-operative management also. We have 4 ventilators, 1 dialysis unit, and I have a good plastic surgeon, Dr. Srinath, who is a senior, and he does wonderful job. కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా మనకు చవన్ హాస్పిటల్స్ లో కూడా సర్వీసెస్ అన్ని కూడా దొరుకుతాయి. Absolutely. కార్పొరేట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్ని అక్కడ మనం కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు అని. సో మనకి ఇక్కడ కూడా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? We have all private insurances we cover, and in that insurances also we try to save their money in insurance also. So that long term it will be helpful for them. అండ్ మీకు విషయం చెప్పాలి ఏంటంటే ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఉంది మెడికల్స్ అనేది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా ఓల్డ్ సిటీలో అంటే 1970s చవన్ హాస్పిటల్స్ పెట్టారు. అప్పటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తారనుకుంటాను, వాళ్ళ పిల్లలే వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ నేమ్ని రీజుమినేట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఆర్సీఐ రోడ్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ హాస్పిటల్ని. రైట్ ఉదయ్ గారు, ఇప్పుడు క్యాన్సర్లో ప్రతి ఇంటిలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో ప్రముఖంగా అవేర్నెస్ ఒకటి పెరుగుతోంది, బట్ ఇంకా ఎంత అవేర్నెస్ కావాలంటారు? అండ్ మేజర్ క్యాన్సర్స్ ఏంటి ఇప్పుడు భయపెట్టేవి మన ఇండియన్స్ని పర్టికులర్గా? క్యాన్సర్ అవేర్నెస్ మనం ఎంత చేసినా తక్కువే అనుకోవాలండి. ఎందుకంటే కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్, మన దగ్గర అరౌండ్ 70% ఆఫ్ ద క్యాన్సర్ ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ stage 3, stage 4. అన్లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో stage 1 and stage 2లో 70% ఆఫ్ ద కేసెస్ పేషెంట్స్ ఆర్ డయాగ్నోస్డ్ విత్ ద క్యాన్సర్. దీనికి ప్రముఖ కారణం నాకు అనిపిస్తుంది, అపార్ట్ ఫ్రమ్ ద అవేర్నెస్, వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్, నో డౌట్ ఇన్ దట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర స్క్రీనింగ్ టెస్ట్ ఎవరు చేయించుకోరు, క్యాన్సర్ స్క్రీనింగ్. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇన్సూరెన్స్లో జరుగుతుంది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అంటేనే భయపడతారు పేషెంట్. ఇంకా భయపడే టెస్ట్కి ఇంకా డబ్బులు ఖర్చు భయపడడం ఎందుకని చేయించుకోరు ఎవరు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఈస్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ లేట్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ మన కంట్రీలో. ఉదయ్ గారు, అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ క్యాన్సర్? అవర్ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మెనీ ఆర్గన్స్. ఆర్గన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టిష్యూ. టిష్యూ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే, ఈ సెల్ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ అవర్ బాడీ. దాంట్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో సెల్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. దే గెట్ బర్త్, దే డివైడ్ అండ్ దే పర్ఫామ్ దెర్ ఫంక్షన్ అండ్ దే డై. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కానప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, బికాస్ ఆఫ్ సమ్ చేంజెస్ ఇన్ జెనెటిక్ మెటీరియల్, దే డెవలప్ ఇంటూ క్యాన్సర్. అది బై బర్తే కొన్ని ఇన్హెరిటెడ్ మ్యుటేషన్స్ ఉంటాయి సెల్లో. అండ్ సెకండ్ థింగ్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ హై రిస్క్ లైఫ్ స్టైల్ విచ్ ఇంక్లూడ్స్ టొబాకో, ఆల్కహాల్ అండ్ ఎక్స్పోజర్ టు మెనీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. ఇంకా డైట్ కూడా దాంట్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ఫ్యాట్ and refined junk food, fast food that contains refined oils and all that, and fried food, heavily burnt meat. Konni cancers runs in the family like breast cancer, ovarian cancer, colorectal cancer, prostate cancer. So if they వాళ్ళ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉంది అండ్ అది ఒక less than 40 years వాళ్ళ ఫ్యామిలీలో డయాగ్నోస్ అయితే, there is a familial risk of the cancer in their family. Chances are more. Yes, more. And they are at bit higher risk than normal population for the cancer. Routine ka cancer 50 years or 60 years tarvata diagnose avutayi. When we come to statistics, less than 40 years, in 1 lakh population, around 30 cases are diagnosed. When we come to 45 to 50 years, around 350 per 1 lakh cancer cases are diagnosed. When we come to more than 60 years, so around 1000 cases in 1 lakh. So as the age increases, the number of cancer diagnoses or cases are been increased as the age increases. So cancer is basically elderly people disease. But when it is diagnosed in younger age group, so they have the risk of familial cancer. Yeah. And moreover, యంగర్ ఏజ్ గ్రూప్స్లో క్యాన్సర్ ఈజ్ మోర్ అగ్రెసివ్ ఆల్సో. ఎల్డర్ ఏజ్ గ్రూప్లో కొంచెం స్లో గ్రోయింగ్, రికరెన్స్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఏదైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయితే అది అగ్రెసివ్ కూడా ఉంటుంది.
అంత ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఇంకా అంత రికరెన్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాట్ ఆర్ ద సర్వీసెస్? మనము ఇందాక మాట్లాడినప్పుడు చవన్ హాస్పిటల్లో సర్వీసెస్ ఏమున్నాయి, స్పెషల్ సర్వీసెస్ ఏమున్నాయి ఇక్కడ ఆన్కాలజీకి? మెయిన్లీ మేము ఇక్కడ సర్జరీలో ఎక్స్పర్టైజ్ అనమాట. ఎక్కడైనా బయట ఎవరైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, సర్జరీ అడ్వైస్ చేస్తే ఇక్కడ వచ్చేస్తారు. ఫస్ట్ సర్జరీ అయితే ఇక్కడనే చేసుకుందాం, కంప్లీట్ ఇక్కడ వచ్చేసి చేసుకుంటాం. సో మేము ఎక్కువ చేసేది ఓరల్ క్యాన్సర్స్ ఇక్కడ, ఫాలోడ్ బై బ్రెస్ట్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్స్లో అన్ని టంగ్, ఓరల్ క్యావిటీ, జింజువా, ఓకే, అండ్ హార్ట్ ప్యాలెట్, ఇవన్నీ ఓరల్ క్యాన్సర్స్. దీంట్లో మేజర్ రిసెక్షన్స్ చేసి నెక్ డిసెక్షన్స్ కూడా చేస్తాము. ఫాలోడ్ బై వి డూ కాంప్లెక్స్ రికన్స్ట్రక్షన్స్ ఆల్సో, అదొకటి. అండ్ ఫాలోడ్ బై బ్రెస్ట్ క్యాన్సర్స్లో మేము అపార్ట్ ఫ్రమ్ రాడికల్ మాస్టెక్టమీస్ వీ డూ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ ఆల్సో. దాంట్లో సెంటినల్ నోడ్ బయాప్సీస్ కూడా చేస్తాము. అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే రొమ్ములో క్యాన్సర్ గడ్డ డయాగ్నోస్ అయితే అపార్ట్ ఫ్రమ్ ద కంప్లీట్ బ్రెస్ట్ రిమూవ్ చేయడం, యాక్సిలరీ డిసెక్షన్ కూడా చేస్తారు. దాంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్లో లింబ్ ఎడిమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మేము దాంట్లో సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే ఒక డై ఇంజెక్ట్ చేసి యాక్సిలాలో అంటే ఆర్మ్ పిట్లో మళ్ళీ స్మాల్ ఇన్సిషన్ ఇచ్చి చెక్ చేస్తాం అక్కడ ఏమైనా ఫస్ట్ లింఫ్ నోడ్ అది చూసి అది టెస్ట్ పంపిస్తాం. ఒకవేళ దాంట్లో క్యాన్సర్ ఉందంటే కంప్లీట్ లింఫ్ నోడ్స్ రిమూవ్ చేస్తాం ఆర్మ్ పిట్లో, లేకపోతే రిమూవ్ చేయము. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనము యాక్సిలరీ డిసెక్షన్ అవాయిడ్ చేస్తాం. అలా చేస్తే ఫ్యూచర్ లింబ్ ఎడిమా ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్లో కూడా ఇంతకుముందు కంప్లీట్ బ్రెస్ట్ రిమూవ్ చేయడం అని చెప్తుండే. ఇప్పుడు ఏంటంటే వెన్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ అండ్ దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియాస్, దాంట్లో ఒకవేళ ఆ ఉమెన్ ఫిట్స్ ఇన్ దట్ క్రైటీరియా వీ కెన్ ప్రిజర్వ్ బ్రెస్ట్ ఆల్సో. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హ్యావ్ బీన్ చేంజింగ్ ఫ్రమ్ పాస్ట్ 100 years. ఇంతకుముందు కంప్లీట్ రాడికల్ మాస్టెక్టమీస్ అని చెప్తుండే. ఇప్పుడు దాని తర్వాత కీమోథెరపీస్ వచ్చినాయి. దట్ హ్యాస్ బికమ్ సెకండ్ వెపన్ ఫర్ అస్ అగేన్స్ట్ క్యాన్సర్. దాని తర్వాత రేడియేషన్ వచ్చింది, ఇంకో థర్డ్ వెపన్ యాడ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ వచ్చింది, అది ఇంకా ఫోర్త్ వెపన్ అయిపోయింది. టార్గెటెడ్ థెరపీ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్ సెల్ మీద ఉండే కొన్ని రిసెప్టార్స్, HER2 అని బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దాంట్లో HER2 రిసెప్టార్స్ అని ఉంటాయి విచ్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్ క్యాన్సర్. అది అన్ని క్యాన్సర్స్లో ఉండదు, బ్రెస్ట్ క్యాన్సర్లోనే. దే కాన్స్టిట్యూట్ ఫర్ అబౌట్ 30% to 40% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఒకవేళ అది రిసెప్టార్ పాజిటివ్ ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ ట్రీట్ దట్ క్యాన్సర్ విత్ ట్రాస్టూజిమాబ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టార్గెటెడ్ థెరపీ. యూ కెన్ ఆస్క్ వెన్ వీఆర్ గివింగ్ కీమో, మనం కీమో ఇస్తున్నప్పుడు మళ్ళీ టార్గెట్ థెరపీ అయింది అంటే అందరికీ కీమో ఇస్తారా? కాదు కదా, కీమోథెరపీ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అండ్ సైజ్ ఆఫ్ ద క్యాన్సర్ అనమాట. సో ఆ కీమోథెరపీ ఈజ్ నథింగ్ బట్ కీమోథెరపీ ఈజ్ ఎ అటమ్ బాంబ్, టార్గెటెడ్ థెరపీ ఈజ్ ఎ మిజైల్. బట్ మిజైల్ ఏముంటుంది, డైరెక్ట్ ఆ టార్గెట్ పాయింట్కి వెళ్ళి హిట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ. ఏవైతే సెల్స్ ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తూ ఇది చేస్తారు, అండ్ మిగిలిన సెల్స్ అన్ని కూడా ఏమీ డ్యామేజ్ కావు. సో అపార్ట్ ఫ్రమ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ వీ ఆల్సో ఆపరేట్ మెనీ కొలోరెక్టల్ క్యాన్సర్స్, లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ అనమాట. దాంట్లో ఏంటంటే ఇంకా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తున్నాము. సో ఫస్ట్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి దెన్ ప్రీవియస్లీ వీ యూస్ టు గో వెదర్ టు సీ, అంటే మేము ఓన్లీ స్కోప్ పెట్టి చూస్తుండే డిసీజ్ ఆపరబుల్ ఉందా, అంటే మొత్తం తీసేటట్టుందా లేకపోతే అడ్వాన్స్ ఉందా, దానికోసం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తుండే. నౌ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ గోయింగ్ విత్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. నౌ ఇట్ హ్యాస్ బికమింగ్ కామన్ ఆల్ ఓవర్ వరల్డ్ నౌ ఇప్పుడు. సో వీఆర్ ఆల్సో స్టార్టింగ్ విత్ దట్ మినిమల్ ఇన్వేజివ్ ఆంకో సర్జరీ వీఆర్ స్టార్టింగ్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్కోప్ వేసి చూసి ఇఫ్ ఇట్ ఈస్ ఆపరబుల్ దెన్ వీల్ స్టార్ట్ డూయింగ్ డిసెక్షన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఆర్ స్టమక్ క్యాన్సర్లో, కొలోరెక్టల్ క్యాన్సర్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉమెన్స్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్, నో ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ హ్యాస్ బికమ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇప్పుడు. అండ్ సర్వైకల్ క్యాన్సర్లో కూడా స్టడీస్ హ్యావ్ షోన్ దట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ రోల్ పెరుగుతుందని. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్ రికవరీ ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో అండ్ వీఆర్ డూయింగ్ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్. సో ప్రీవియస్లీ వీ యూస్ టు డూ ఇండివిజువల్లీ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ, బట్ ఇన్ అవర్ సెంటర్ ఐ కీప్ ఎంటైర్ టీమ్, ఆర్థోపెడిక్ టీమ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ surgical oncologist, we have ortho team and we try మేము బెస్ట్ పాసిబుల్ రికన్స్ట్రక్టివ్ వేస్ ఫర్ ద బోన్ అది కూడా ప్లాన్ చేస్తాము సర్జరీ ముందే కంప్లీట్ టీమ్ డిస్కస్ చేసి. సో ఫైనల్ థింగ్ ఇస్ గివ్ ద బెస్ట్ వాట్ ద పేషెంట్ నీడ్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోటివ్ అట్ వాట్ ఎవర్ లో ప్రైస్ వీ కెన్ గివ్ టు ద పేషెంట్. ఇక్కడ కోట్ చేయాల్సిన విషయం ఏంటంటే లో ప్రైజెస్లో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికే చవన్ హాస్పిటల్స్ తమ సాయశక్తులా ట్రై చేస్తారు. నేను నా పేషెంట్కి ఒకటి చెప్తాను, అంటే వేరెవర్ ఐ గో,
if the patient is not fitting into my package, I will fit in my patient's package. Okay. I'll try to fit. I'll try to whatever is possible. I'll try to do. But never send patient without any treatment. That is the most important thing. So becoming best surgical oncologist in the country is not the most important aim for me. Become best human first. ఇప్పుడు జనరేషన్కి వస్తున్న ఎక్కువ క్యాన్సర్స్ ఏంటి మీ అబ్జర్వేషన్లో ఏం చూసారు మీరు? మోస్ట్ కామన్లీ ఇప్పుడు మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ కామన్ క్యాన్సర్. వెన్ యూ కమ్ టు టోటల్ క్యాన్సర్ నెంబర్, అరౌండ్ 14,60,000 న్యూ క్యాన్సర్ కేసెస్ ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ 2022 అకార్డింగ్ టు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఓకే, లంగ్ క్యాన్సర్ అంటే డ్యూ టు స్మోకింగ్, ఆల్కహాల్ వాటి రీజన్స్ అయినా ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉంటాయి? ఎందుకంటే చాలా మందికి లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ కూడా స్మోకింగ్ అన్న హ్యాబిట్ ఉంది అని చెప్పడానికి కూడా లేదు. ఎస్, అపార్ట్ ఫ్రమ్ ద స్మోకింగ్, వెన్ యూ ఆర్ residing in city, okay, you are daily smoking 60 cigarettes or minimum 50 to 60 cigarettes. Correct. So మా హాస్పిటల్ దగ్గర ఉంటే మాత్రం ఆ రిస్క్ లేదు, మా దగ్గర మంచి గ్రీనరీ ఉంది. స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద లంగ్ క్యాన్సర్. ఒకవేళ క్యాన్సర్ అటాక్ అవ్వకుండా ఉండడానికి ముందుగా స్క్రీనింగ్ అని చెప్పారు కదా మీరు, ఆ స్క్రీనింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. పీపుల్ కమ్ అండ్ ఆస్క్ అనమాట, సార్ ఐ హ్యావ్ బిన్ స్మోకింగ్ ఇన్ని ఇయర్స్ నుండి స్మోక్ చేస్తున్నాను, సో నాకు డౌట్ ఉంది క్యాన్సర్ ఉందేమో అని. ఇంకా ముఖేష్ ది యాడ్ సినిమా థియేటర్లో చూస్తే ఇంకా డౌట్ వస్తుంది నాకు. సో ఏమైనా టెస్ట్ ఉందా సార్ చేసుకోవడానికి లంగ్ క్యాన్సర్ తెలవడానికి అంటే, ఎస్, ఇన్ బిట్వీన్ 50 to 70 years యాజ్ పర్ ద అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్ లైన్స్, దే సే ఇఫ్ ఒక ఎవరైనా పర్సన్ హూ ఇస్ స్మోకింగ్ 20 pack years, as per the American guidelines, 1 packet is equal to 20 cigarettes. People who are smoking like 2 packs per day, ante 40 cigarettes per day, even after if they are smoking for 10 years, then they reach 20 pack years. So they are also eligible candidate for lung cancer screening. బేసిక్ టెస్ట్లు ఏంటి అసలు ఈ క్యాన్సర్ అంటే? అసలు నేను క్యాన్సర్ బారిన పడ్డాను అంటానికి ఒక్కొక్క సిమ్టమ్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక సిమ్టమ్, లంగ్ క్యాన్సర్కి ఒక, బట్ బేసిక్ టెస్ట్ ఏంటి, ఎంతలో మనం చేసుకోవచ్చు బేసిక్ టెస్ట్? ఇవి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? ఇయర్లీయా, హాఫ్ ఇయర్లీయా, లేకపోతే 2 yearsకి ఒకసారి చేయించుకోవాలా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్, ఒక్క టెస్ట్ చెప్పండి దాంతో అన్ని నాకు క్యాన్సర్ డయాగ్నోజ్ అయిపోయి ఏమైనా ఉంటే అని. సో అది చాలా డిఫికల్ట్ థింగ్, ఇప్పటివరకు ఏం అలా మనం కనుక్కోలేదు. బట్ still we will try to concentrate on the most common cancer which is going in that region, then we'll focus on that cancer. So mana country lo breast cancer is the most common cancer. So what we advise is average risk women to undergo mammogram after 40 years every yearly. Up to 65 years. ప్రతి సంవత్సరం 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం మామోగ్రామ్ చేయించాలి. Okay. Up to 65 years. After 65 years we'll give them option whether you want to continue or not. That depends on you. If life expectancy is more than 10 years, then also you go with cancer screening. That is for the breast cancer. అదే కొందరిలో లైక్ కొందరు అడుగుతారు, మా సిస్టర్లో ఇంకా మా మదర్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, నేను కూడా 40 yearsకి మ్యామోగ్రామ్ చేయించుకోవాలంటే, నో, మీరు 30 years నుండి చేసుకోవాలి. 30 to 40 years ఉంది అంటే ఇంకొంచెం ఎర్లీగా చేసుకోవాలి, బికాస్ దే ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ ఉమెన్. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. ఆ క్యాన్సర్ రావడానికి కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓకే, అది 99% ఆఫ్ ద టైం రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో దానికి మనము ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే, గాడ్ దానికి ఒక లాజిక్ ఇచ్చిందనమాట. ఆ వైరస్ వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ 10 years టైం ఫర్ ఏ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్ టు డెవలప్ ఇన్ టు ద క్యాన్సర్. సో వీ హ్యావ్ స్కోప్ to detect that high risk woman in the 10 years who is going to develop the cancer in future. So ela manam diagnose cheyali, ela detect cheyali, how to catch that woman who is at risk of cervical cancer. Endante oka simple test untadi, 5 minutes procedure, pap smear test antaru. So prati woman after 25 years they have to undergo pap smear test every 3 years okasari chesukovali. 25 years after 25 years. You combine with human papilloma virus test, HPV testing with దాన్ని కో టెస్టింగ్ అంటారు. ఎవ్రీ 5 years ఒకసారి కూడా చేయొచ్చు. ప్యాప్ స్మియర్ కంబైన్డ్ విత్ HPV టెస్టింగ్. అప్ టు 65 years దిస్ హ్యాస్ టు బి డన్ అనమాట. సో దిస్ హ్యాస్ రెడ్యూస్ ద సర్వైకల్ క్యాన్సర్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్.
మన దగ్గర ఇంకా మనం కంప్లీట్గా దాన్ని విచ్చలవిడిగా మనం దాన్ని చేయట్లేదు. సో అందుకే మన దగ్గర వీఆర్ అగైన్ స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ ద సర్వైకల్ క్యాన్సర్. ఆఫ్టర్ కరోనా పీపుల్ ఆర్ బిహైండ్ వ్యాక్సిన్స్, అంటే ఏదో ఒక వ్యాక్సిన్ ఇచ్చేస్తే అయిపోతుంది అని. సో మనకు క్యాన్సర్కి కూడా అలాంటివి ఏమైనా డెవలప్ అవుతున్నాయా, ఇంత ప్రాసెస్లో ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్కి డైరెక్ట్ వ్యాక్సిన్ లేదు. ఒక క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్కి సెపిల్యూటిల్ టీ అని ఉంది, అది కూడా ఇంకా స్టాండర్డైజ్ అంతా కాలే. బట్ అది ఒక డైరెక్ట్ క్యాన్సర్కి వ్యాక్సిన్ లాగా ప్రాస్టేట్ క్యాన్సర్కి వచ్చింది, అది కూడా ఇంకా స్టాండర్డైజ్ కాలే. బట్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ లైక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి వైరస్ యాంటీవైరల్ వ్యాక్సిన్ వచ్చింది అనమాట. దానికి గార్డాసిలిన్ ఒక వ్యాక్సిన్ ఉంది. అది ఎవ్రీ ఫీమేల్ ఇన్ బిట్వీన్ 9 years to 15 years హ్యాస్ టు అండర్గో దట్ వ్యాక్సినేషన్. సో అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తుంది, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ 99% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్. అవర్ కంట్రీ హ్యావ్ డెవలప్డ్ వన్ మోర్ న్యూ వ్యాక్సిన్, సర్వావాక్స్ అని. ఓకే, దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే. సో రీసెంట్గా కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ డెవలప్ చేశారో వాళ్ళు ఇప్పుడు దే హ్యావ్ డెవలప్ దిస్ వ్యాక్సిన్, అండ్ దట్ ఈస్ వెరీ లెస్ కాస్ట్, మీన్స్ కంపేరిటివ్లీ లెస్, 1,500 rupees while, బట్ దే ఆర్ ప్రామిసింగ్ టు గివ్ ఇండియన్ గవర్నమెంట్ టు 200 to 400. ఇంకొంచెం తక్కువ ధరకే మనకు అందుబాటులో. మేబీ 2 years తర్వాత it may be added in national vaccination program. Doses లో కలిపిస్తుండొచ్చు. ఓకే, వెరీ నైస్ టు హియర్. సో మీరు అన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇక్కడ చేస్తున్నాము అని అన్నారు. సో ఎలాంటి మీరు ట్రస్ట్, అండ్ ద హాస్పిటల్ ఈజ్ రన్ బై ద ట్రస్ట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మౌత్ పబ్లిసిటీ అని చెప్పి, సో ఎలాంటి బూస్టప్ వాళ్ళకి ఇస్తారు? ఎందుకంటే క్యాన్సర్ అనగానే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, అండ్ ట్రీట్ చేసే వాళ్ళందరికీ కూడా ఎకనామిక్గా సపోర్ట్ ఉండాలి, మొరల్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో ఏం చెప్తారు వాళ్ళకి? యాక్చువల్లీ పేషెంట్ రాగానే పేషెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు క్యాన్సర్ ట్రీటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఫస్ట్ పేషెంట్ మోటివేట్ చేస్తాను, ఐల్ ట్రై టు మోటివేట్ పేషెంట్, డోంట్ వరీ. దెన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్ అటెండర్స్, ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీని కూడా కౌన్సిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళతోనే దే ఆర్ ద సరౌండింగ్ ఫర్ ద పేషెంట్. సో వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఒక 3 to 6 months యూ హ్యావ్ టు మోటివేట్ ద పేషెంట్. సరౌండింగ్స్ చాలా హ్యాపీగా ఉంచాలి. ఓకే, ఎప్పుడు డిమోటివేట్ అయ్యేటట్టు చేయకూడదు. అండ్ ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ ఎట్ లో కాస్ట్, I don't talk finances to the patient. When they ask me, don't worry, we will discuss. పోస్ట్ సర్జరీ తర్వాత కేర్ తీసుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి. ఎంత తీసుకున్నా సరే అగైన్ దిస్ ఈజ్ రికరింగ్ ప్రాసెస్. సో దానికి సంబంధించి ఎలాంటి మీరు సర్వీసెస్ అందిస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ఆఫ్టర్ సర్జరీ దే నీడ్ కీమోథెరపీ, అడ్జువెంట్ కీమోథెరపీ, అండ్ దాని తర్వాత రేడియేషన్ కూడా అవసరం ఉంటుంది కొన్ని కేసెస్లో. సో అది కంప్లీట్ కోర్స్ ఉంటుంది, దట్ మే టేక్ స్ట్రెచ్ ఇన్ బిట్వీన్ 3 to 6 months. దెన్ ఆఫ్టర్ దట్ మేము పేషెంట్ ఫాలోఅప్లో పెడతాం 3 months ఒకసారి, దట్ ఈస్ అప్ టు 3 years, అండ్ ఆఫ్టర్ దట్ 6 months ఒకసారి అప్ టు 5 years. ఆఫ్టర్ 5 years మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్లో మేము చెప్తామంటే ఇంకా సిమ్టమాటిక్ ఉంటే వచ్చి చూయించుకోండి. సో వెన్ ఎవర్ పేషెంట్ కమ్స్ డ్యూరింగ్ రివ్యూ, ఫస్ట్ నేను గాడ్కి ప్రే చేస్తాను అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉండాలని. ఓకే, వెరీ నైస్. ఓకే, లోకల్ పీపుల్కి కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంటివి, లేకపోతే వాకిన్స్ లాంటివి, అలాంటివి ఏమైనా పెడుతున్నారా? అలాంటివి ఏమైనా సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ చేస్తుందా మీ చవన్ హాస్పిటల్స్? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై కరికులం. ఐఎమ్ డూయింగ్ దట్ బికాస్ నేను ట్రీట్మెంట్ చేసి నా లైఫ్ టైంలో మేబీ ఒక 10,000 or 5,000 ఆర్ ఇంకా ఎక్స్ట్రా 10,000 లైఫ్స్ చేయగలుగుతాను, కానీ సేవ్ చేయగలుగుతాను. కానీ నేను ప్రివెంట్ చేసి ఒక lakhs of లైఫ్ సేవ్ చేయగలను క్యాన్సర్ ప్రివెన్షన్ చేసి. సో అది ఎలా చేయొచ్చు అంటే, టు క్రియేట్ అవేర్నెస్ అండ్ డయాగ్నోజ్ ఎనీ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్ బై డూయింగ్ స్క్రీనింగ్ టెస్ట్. కాలేజెస్లో క్యాన్సర్ టాక్స్ ఇస్తాను, కమ్యూనిటీ సెక్టర్స్లో క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టాము మేము. జస్ట్ ఐఎమ్ పేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ. క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బిట్ కాస్ట్లీ అండ్ సో అవి ఎలా వర్క్ అవుతాయి, అండ్ వాట్ డూ యూ యాజ్ అ డాక్టర్ మీరు ఏం చెప్తారా డ్రగ్స్? కీమోథెరపీ అంటారు దాన్ని. ఓకే, కీమోథెరపీ ఏదైనా మార్కెట్లో వచ్చినప్పుడు చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. ఓకే, సో బికాస్ దే హ్యావ్ సమ్ పేటెన్సీ ఇష్యూస్, సో దట్ ఆర్ బిట్ కాస్ట్లీ, బట్ యాజ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. మా దగ్గర మేము ఏం చేస్తామంటే, వీల్ ట్రై టు పర్చేస్ దట్
as much as low cost and try to give directly at that cost to the patient. And chemotherapy, if you compare, బయట కంటే less than half of the price మన దగ్గర chemotherapy జరుగుతుంది. That is the most benefit we can give to the patient. బయట వాళ్ళకి మేనేజ్ కానీ మీకు ఎలా మేనేజ్ అవుతుంది? Administration point of Dr. VinayChavan and management side నేను Dr.UdayChavan. My wife is anesthetist Dr. Bhagyalakshmi Chavan and my brother's wife Dr. Gayatri Chavan. We are complete entire family of doctors who try their best to give possible result for family of the patient and the patient. మీకు బర్డెనే అవుతుంది కదా? Burden ante that will be carried out because I am a surgical oncologist. I am operating and if I am bringing somebody surgical oncologist to operate, I have to pay him. But because I am operating, I am saving that cost to my other patients. కాస్ట్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ ఎలాంటిది అండ్ అది కూడా తక్కువ కాస్ట్లో ఎంత ఎఫెక్టివ్గా సర్వీస్ ఇవ్వాలన్నదే చవన్ హాస్పిటల్ మోటోగా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు అండ్ థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ సచ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ us. Thank you very much. Thank you.